శుక్రవారం పవర్ఫుల్ అమావాస్య. ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. ఏప్రిల్ 2026 17న వచ్చే వైశాఖ అమావాస్య జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ అమావాస్య శుక్రవారంతో కూడి ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షానికి, పితృదేవతల ఆశీస్సులకు అనుకూలమైనది. ఇది రుణ బాధల నుండి విముక్తి పొందడానికి, దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. రుణ బాధలు తీరడానికి, దరిద్రం తొలగిపోవడానికి ఈ రోజున పాటించాల్సిన ముఖ్య పరిహారాలను ఈ కథనంలో తెలుసుకోండి. సాధారణంగా ప్రతి నెల అమావాస్య వస్తుంది. అయితే వైశాఖ అమావాస్య ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఏప్రిల్ 2026 17న వచ్చే వైశాఖ అమావాస్య జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాలలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ అమావాస్య శుక్రవారం నాడు రావడం ఒక ప్రత్యేకత. శుక్రవారం శుక్రగ్రహానికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాగా, అమావాస్య నాడు పితృదేవతలు భూమికి దగ్గరగా ఉంటారని నమ్మకం. పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి లభించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఈ పవిత్ర దినం సూచిస్తుంది. చాలామంది అమావాస్యను అశుభంగా భావించినప్పటికీ, ఆధ్యాత్మిక కోణంలో ఇది పితృదేవతలను స్మరించుకోవడానికి, జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక మహత్తర అవకాశం. ఏప్రిల్ 17 అమావాస్య చైత్రమాసం ముగింపును, వైశాఖ మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇతర అమావాస్యలతో పోలిస్తే వైశాఖ అమావాస్యకు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది. సత్తువ దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి దీనిని సతువాయి అమావాస్య అని కూడా పిలుస్తారు. వైశాఖ అమావాస్య 2026 తేదీ, సమయం. వైశాఖ అమావాస్య ఏప్రిల్ 2026 16న రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17న సాయంత్రం 5:21 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా లెక్కించే ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 17న అమావాస్యను పాటిస్తారు. ఆర్థిక ఇబ్బందులకు పితృదోషం ఒక ప్రధాన కారణం. పూర్వీకులకు సరైన రీతిలో తర్పణాలు ఇవ్వకపోవడం వల్ల సంపాదన నిలవదని, అప్పులు పెరుగుతాయని నమ్మకం. ఈ అమావాస్య నాడు ఉదయాన్నే స్నానం చేసి, నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. కాకులకు అన్నం పెట్టడం మర్చిపోకూడదు. ఎందుకంటే కాకులు పితృదేవతల స్వరూపాలుగా భావిస్తారు. కాకి అన్నం ముట్టుకుంటే పితృదేవతలు ప్రసన్నులయ్యారని అర్థం. అప్పుల బాధలలో కూరుకుపోయినవారు ఏప్రిల్ 17 అమావాస్య నాడు ఈ క్రింది పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని పేర్కొంటున్నారు పండితులు. రుణ విమోచన నరసింహ స్తోత్రం. ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి ముందు దీపం వెలిగించి రుణ విమోచన నరసింహ స్తోత్రం పఠించాలి. నరసింహస్వామి రుణ బాధల నుండి విముక్తి ప్రసాదిస్తాడు. నువ్వుల నూనె దీపాలు. అమావాస్య సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద రెండు వైపులా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తిని నివారిస్తుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. కళ్ళుప్పు పరిహారం. ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని కొద్దిగా కళ్ళుప్పు వేసి ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని బయటకు పారబోయాలి. ఉప్పుకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం ఉంది. ఇది వాస్తు దోషాలను తగ్గిస్తుంది. రావి చెట్టు పూజ. సాయంత్రం రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం. ఈ పూజ ఆర్థిక ఇబ్బందులను తొలగించి కొత్త ఆదాయ మార్గాలను చూపుతుంది. మహాలక్ష్మి పూజ. ఏప్రిల్ 17 శుక్రవారం కాబట్టి పూజించి కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించాలి. పూజలో కొన్ని గోమతి చక్రాలను ఉంచి, పూజ తర్వాత వాటిని ధనముంచే బీరువాలో పెట్టుకోవడం ధనాన్ని ఆకర్షించే తంత్రంగా చెప్పబడింది. ఆహార నియమాలు, ప్రవర్తన. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది. పేదలకు పండ్లు, పాత వస్త్రాలు లేదా అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మాంసాహారం, మద్యం సేవించడం పితృదేవతల ఆగ్రహానికి కారణం కావచ్చు. కాబట్టి వాటిని నివారించాలి.
ప్రయాణాలను వీలైనంత వరకు నివారించడం, ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండటం శ్రేయస్కరం. ధ్యానం. అమావాస్య నాడు చంద్రుని ప్రభావం తక్కువగా ఉండటం వల్ల మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. ధ్యానం చేయడం వల్ల మనసు అదుపులో ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను సరిదిద్దుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పనైనా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. భక్తితో పితృదేవతలను, శక్తితో లక్ష్మీదేవిని ఆరాధించి రుణ బాధల నుండి విముక్తి పొందవచ్చు.